జై శ్రీరామ్. ఇప్పుడు గత 3 రాగాలు నేర్చుకున్నాం వేద చక్రంలో. ఇప్పుడు 4వ రాగం, అది కరహర ప్రియ, ఒత్తుక్క రాయాలి, కరహర ప్రియ. ఈ కరహర ప్రియ రాగం చాలా ఫేమస్ రాగం, చాలా బరువైన రాగం, ఎన్నో రాగాలకు జన్మనిచ్చిన రాగం. అంటే జన్మనిచ్చిందంటే ఇక్కడ జనక రాగం, మేనకర్త రాగం. జన్మనిచ్చిందంటే తల్లిదండ్రులే కాదు, ఈ రాగంలో చాలా రాగాలు పుట్టాయి. అలాంటి రాగం నేర్చుకున్నాం. షడ్జమం, చతుశీర్షమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శ్రీ దైవితం, కైసిక నిషాదం, సజ్జమం. ఇప్పుడు దీన్ని ఎలా పాడాలో తెలుస్తుందా? తర్వాత రాగం మనకి ఈ చక్రంలో 5వ రాగమైన 23, 23, అది గౌరీ మనోహరి. దాంట్లో సజ్జమం, చతుర్శీర్షభం, సాధారణ గంధరం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శ్రీ దైవితం, కాకనిషాదం, సజ్జమం. ఇప్పుడు చూడండి. తర్వాత ఈ చక్రంలో ఆఖరి రాగం, అది 24, 24, వరుణ ప్రియ. వరుణ ప్రియ రాగం. షడ్జమం, చతుర్శితి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చక్షుదేవితం, తాకనిషాదం, సజ్జమం. ఈ విధంగా మనకి ఇది ఉంటుంది. ఇది ఎలా పాడాలో చూడండి. ఇప్పుడు మిగిలిన రాగాలు తర్వాత నేర్చుకుందాం. జై శ్రీరామ్.